వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. శుక్ర రవి గ్రహాలు 3వ రాశిలో, 4వ రాశిలో బుధుడు, 11వ రాశిలో రాహువు. ఆశయాలు నెరవేరుతాయి. మీరు చేసే పనులు నలుగురు గుర్తిస్తారు. సహాయ సహకారాలు సకాలంలో మీకు అందుతాయి. ఏకాగ్రతతో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. తోటి వారి నుండి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు నమ్మకంగా పనిచేస్తే మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి. అద్భుతమైన వ్యాపార ఫలితాలున్నాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయము. మీ యోగ్యతని అనుసరించి నిర్ణయాలు తీసుకొని విశేషమైన లాభాలు సాధించండి. ఎంత కృషి చేస్తే అంత ఫలితం అందుతుంది. అవసరాలకు తగ్గట్టుగా విజయాలు సాధించండి. ఈ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి? వృషభ రాశి వారికి కూడా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? లక్ష్మీ అమ్మవారిని దర్శించండి. గురుగారు, వృషభ రాశి వారు ఏ ఏ దానాలు చేయాలంటారు? బుధ శుక్ర యోగం అనుకూలంగా ఉన్న కారణం చేత దానాలు అవసరం లేదు.